వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా పాపతో మాట్లాడదాం, చూద్దాం. ఈ వ్లాగ్ అయితే మా పాప కోసమే స్టార్ట్ చేసిన. పాపతో మాట్లాడుతూ చూడండి. తిన్నా ఏం కూర? ఏం కూర? పప్పు. అమ్మ 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 నాన్న 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 పప్ప పప్ప ఉప్పు బాల్ ఆలు పువ్వు పువ్వు అక్క అత్త అన్న తాత 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 అమ్మమ్మ 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 నానమ్మ 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 మామయ్య మామ మామయ్య ఏ ఏ బి బి ఏ ఏ ఏ ఏమంటుందా మాకు వినపడలేదు ఫ్రెండ్స్. చూడండి మా పాప చూసారు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పాపదైతే ఇట్లుంది పరిస్థితి. చూశారు కదా, మాటలు అయితే ఎంతవరకు మాట్లాడుతుందో, ఎంతవరకు మాట్లాడిస్తే అట్లా చెప్పుకుంటూ కూర్చుంటే అట్లనే మాట్లాడుతుంది. లేదంటే ఇంకా మనం వదిలేస్తే అంతే, మళ్ళీ మాట్లాడది. మళ్ళీ అమ్మ అని పిలవది నన్ను. ఇప్పుడు నేను చెప్పినంతసేపు అమ్మ అంటుంది. మళ్ళీ తర్వాత ఏమన్నా పని చేసుకుంటూ ఉంటే నేను దగ్గరికి వచ్చి సైగలతో పిలుస్తుంది. అనుకుంటా కీకలు పెట్టుకుంటా. అట్లా విలువకు తల్లి అమ్మ అని పిలువంటే అస్సలు విలువది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పాపది అదృష్టం ఇట్లున్నది. ఇంకా లేదు రాత మా పాపకైతే. నా కడుపు రాకున్న పాపకి మాటలు వచ్చి కావచ్చు, వేరే వాళ్ళ కడుపులో పుట్టిన ఈ జన్మకి తల్లికి ఇదే శోకం అనుకుంటా. నా పాపతోటైతే ఏ జన్మలో ఏం పాపం చేసిందో నేనైతే, నాకైతే ఇట్లా నా పాపకైతే మాటలు వస్తలేవు. ఏం మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుంటా చేస్తుందో తెలియదు. కానీ యూట్యూబ్లో నాకైతే ఇంకా సపోర్ట్ బ్యాక్ బోన్ అయితే ఎవరు లేనందుకు మా పాపకి మాటలు వస్తే ప్రతి ఒక్క వీడియోలోనైతే నాతోటి మాట్లాడుకుంటూ అమ్మ నువ్వు ఇది అమ్మ నన్ను అని మాట్లాడించుకుంటూ ఉండేది కావచ్చు మా పాప. కానీ మా పాపకు మాటలు రాక చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా చూస్తుంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినాం ఏమనేది మాత్రం అనేది తెలియదు, వినబడది, మాటలు రావు. ఇక అందరూ లోకం అయితే ఒక పేరు ఉంటుంది కదా, వినపడని మాటలు వాళ్ళకు ఎడ్డిది అని ఆ పేరు అయితే వస్తుంది. ఈ జన్మకి తల్లికి ఇదేనా శివయ్య ఏందయ్య ఈ లీల. మాకు ఈ పరీక్షలు ఏంటి చాలా దింపిన ఫ్రెండ్స్. పాపనైతే
హాస్పిటల్ చుట్టూ దేవుళ్ళ కంటే దేవుళ్ళని చేసుకుని పండుగలు చేసుకున్నాం, ప్రతి ఒక్కటి చేసుకున్నాం. కానీ ఎక్కడ ఏం చేసుకుని ఏం లాభం లేకుండా పోయింది. పాపనైతే కొంచెం నత్తి వచ్చినా బాగుండు. ఇంత తిరిగినందుకు చాలా సఫర్ అయిన పాప కోసం 1 ఇయర్ కష్టపడి కరీంనగర్లో జర్నీ చేసిన, అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పాపకు స్పీచ్ థెరపీ తీసుకున్న. అయినా కానీ పాపకైతే అంత సంవత్సరం తిరిగినందుకు ఈ 4 మాటలు అయితే నేర్చింది ఫ్రెండ్స్. ఈ 4 మాటలతోటే ఈ జీవితం సరిపోతుందా? మన జీవితంలో ఎన్ని ఉంటాయి, మన కష్ట సుఖాలు మనం ఎన్ని అనుభవించాలి ఫ్రెండ్స్. ఆమె ఫ్యూచర్లో తల్లి అనేది లేకపోతే ఆమె ఫ్యూచర్ ఏంటి? ఇప్పటికీ నేను ఆమెకు ఎప్పుడు సపోర్ట్ ఉండి నా పాప కోసమే నా పోరాటం. ఎవరెన్నన్నా ఎవరెన్ని మాట్లాడినా నా పాపను చూసుకుంటూ నేనైతే ముందుకు వెళ్ళాల్సిందే. ఎవరెన్ని అనుకున్నా కానీ ఈ యూట్యూబ్లో సక్సెస్ అనేది నాకు అతి తొందరలో రీచ్ కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి నాకైతే చాలా. చూడండి ఫ్రెండ్స్, మాట్లాడుతుంటే ఎట్లా చెప్తుందో పాపనైతే. చెవులు వినబడతలేవంట, మాట్లాడదాం మాటలు వస్తలేవంట చెప్తుంది. అమ్మ అమ్మ మాట్లాడుతున్నాను పాపకు. ఏం మాట్లాడదామమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతాను అనేది అయితే పాప షేర్ చేసుకునేది. కానీ మాటలు రాకనైతే ఏం మాట్లాడినా పాపతోటి అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో ఉన్న కొద్ది నాకైతే కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను నాకు పాప కోసం చాలా అంటే చాలా అర్థమైపోయింది అనుకుంటా ఒక తల్లిగా. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరైతే మా పాపని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయకుండా మా పాపని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా మా పాప కొరకు ఒక లైక్ అయితే ఇవ్వండి.